ఒక చిన్న వాడివేలు ఒక పర్వతాన్ని ఎత్తగలదా? ఈరోజు ఆ అద్భుతం గురించి మాట్లాడుకుందాం. గోకులంలో ప్రజలు ప్రతి ఏటా ఇంద్రుడి పూజ చేస్తుంటారు. ఒకరోజు చిన్నారి కృష్ణుడు ప్రశ్నిస్తాడు. మనకు వర్షం, పచ్చదనం, ఆహారం ఇస్తుంది గోవర్ధన పర్వతం కదా! అంటే పూజించాల్సింది దానినే కదా! కృష్ణుడి మాటలు విని గ్రామస్తులు ఇంద్ర పూజ ఆపి గోవర్ధన పర్వతానికి పూజ చేస్తారు. ఇది ఇంద్రుడిని తీవ్రంగా కోపగించుతుంది. నా ఆశీర్వాదాలతో జీవించే వాళ్ళు నన్ను విస్మరిస్తారా? అని ఆగ్రహంతో భీకరమైన వర్షం, గాలి, వాన, పిడుగులు కురిపిస్తాడు. గోకులమంతా నీటిలో మునిగిపోతుంది. ప్రజల్లో భయం, అరుపులు పెరుగుతాయి. అప్పుడు కృష్ణుడు శాంతమైన చిరునవ్వుతో ముందుకు వస్తాడు. ఎందుకు భయపడుతున్నారు? నేను ఉన్నాను కదా అని చెప్పి తన చిన్న వేలు ద్వారా గోవర్ధన పర్వతాన్ని లేపి పైకి ఎత్తి ఆ పర్వతాన్ని గొడుగులా పట్టుకొని అందరికీ ఆశ్రయం ఇస్తాడు. ఒక చిన్న పిల్లవాడి వేలు మీద దిగ్గజ పర్వతం నిలబడడం చూసి అందరూ ఆశ్చర్యంతో, భక్తితో ఆయన అడుగుల దగ్గరికి చేరుతారు. కృష్ణుడు 7 వారాల పాటు ఒక్క క్షణం కూడా అలసిపోకుండా గోకుల ప్రజలు, పశువులు, పిల్లలు అందరినీ కాపాడతాడు. చివరికి ఇంద్రుడికి అర్థమవుతుంది. కృష్ణుడు సాధారణ బాలుడు కాదు, ధర్మస్వరూపుడు అని. భక్తి పర్వతాలను కదిలిస్తుంది. కొన్నిసార్లు భక్తినే పర్వతంలా నిలబడుతుంది. కృష్ణుడు చూపించిన ఈ అద్భుతం మనం గుర్తుంచుకోవాల్సిన ఒక సత్యం. ప్రేమ, ధర్మం ఇవే అసలు శక్తి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మిత్ హబ్ తెలుగు. థ్యాంక్ యూ.